హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఈ చిన్ని బాల్కనీలోని డ్రాగన్ మొక్కకి ఒక కాయ అయితే పండింది. దాన్ని కోద్దాము. కానీ చాలా కిందకుందండి. ఈ కొమ్మలన్నింటిని దాటించి ఆ కాయ ఎలా కొయ్యాలా అని చూస్తున్నాను. చూసారా, చాలా కిందకుంది. దీని కాయలు కొయ్యాలంటే చాలా జాగ్రత్తగా కొయ్యాలి. ముళ్ళు అయితే చాలా ఉంటాయి. నేను ఈ మొక్కని పెట్టి ఒక 6 years అవుతున్నట్టుంది. కానీ కాయలు వస్తాయా రావా అని అనుకున్నాను. అంటే బాల్కనీ చిన్నది కదా, అందుకని. కానీ టబ్బు మార్చిన తర్వాత ఫ్రూట్స్ని అయితే బాగా ఇస్తుందండి. మొత్తానికి ఆ కొమ్మని జాగ్రత్తగా పైకైతే లాగాను. ముళ్ళు అయితే గుచ్చుకున్నాయి. కానీ ఫ్రూట్ని చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది. అదిగోండి, ఇలా మన చేత్తో మనం పెంచుకొని అవి ఫ్రూట్స్ ఇస్తుంటే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. కాయ అయితే సైజు కొంచెం చిన్నగానే ఉంది. పండిందా లేదా అని ఫస్ట్ డౌట్ వచ్చింది. అంటే చాలా కిందకు ఉంది కదా. పట్టుకున్న వెంటనే రెడీ అయిపోయింది, ఫ్రూట్ బాగానే ఉంది అని అనుకున్నాను. డ్రాగన్ మొక్క మనం భూమిలో వేసుకుంటే బెటర్ అనిపించింది. అంటే మనకు కొయ్యడానికి వీలుగా ఉండేటట్టు అయితే బాగుంటుంది. కాయలు ఇచ్చిన తర్వాత వాటిని కొయ్యడం అంటే చాలా జాగ్రత్తగా కొయ్యాలి. ఇది ఈ ఇయర్ ఫస్ట్ ఫ్రూట్ అండి. ఇది లాస్ట్ ఇయర్ ఒక 22 వరకు వచ్చినాయి ఈ చెట్టుకి. ఇంకా ఉన్నాయి ఫ్రూట్స్ కింద, ఒక 8 ఎన్నో ఉన్నాయి మొత్తం చెట్టు అంతా కలిపి. ఇదిగోండి, పర్లేదు దీని సైజు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది వైట్ పల్పు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నది పింక్ పల్పు. ఇదిగోండి, కట్ చేశాను. ఫస్ట్ ఫ్రూట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.